తెలంగాణకి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజ్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. టీటీడబ్ల్యూఆర్‌డీసీ. సో, ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ ఉంటుంది. అయితే ఈసారి కూడా దీనికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రు. సో, ఆల్మోస్ట్ మనకి నోటిఫికేషన్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాము. సో, బిఫోర్ దట్ ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూసినట్లయితే రెగ్యులర్‌గా చూడండి. చాలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉంటాయి. 22 డిగ్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, 7 ఫర్ మెన్ అండ్ 15 ఫర్ వుమెన్. అండ్ ఇవన్నీ కూడా నాక్ అక్రిడేటెడ్ అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ట్రైబల్ వెల్ఫేర్ ఉంది, ఎస్సీ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ డిగ్రీ కాలేజెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ అసలు ఈ కాలేజెస్లలో మనకి ఇంతకుముందుకైతే ఎంట్రన్స్ ఉండేది. బట్ ఇప్పుడైతే ఇంటర్కి సంబంధించిన మెరిట్ని బేస్ చేసుకొని అయితే తీసుకుంటారంట. సో, అందుకోసమని ప్రజెంట్ అయితే ఇక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయనేది చూద్దాము. బీఏ ఆనర్స్, ఎల్ఎల్బి 5 ఇయర్స్, బీఏ ఆనర్స్, బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనింగ్, ఫోటోగ్రఫీ అండ్ డిజిటల్ ఇమేజింగ్, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ జనరల్కి సంబంధించి బీకామ్ జనరల్ అండ్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్ట్రీమ్లో అయితే మెన్షన్ చేసిండ్రు. అండ్ ఇవి కాకుండా పీజీ కాలేజెస్ కూడా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ బీఎస్సీ డేటా సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్, బీఎస్సీ లైఫ్ సైన్స్, ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ అన్నమాట. సో, ఇవన్నీ కోర్సెస్ వెబ్సైట్ విజిట్ చేసి దీంట్లో మీకు డౌన్లోడ్ చేసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ కూడా చూడండి. చూస్ ద ప్రోగ్రామ్, అప్లోడ్ ద రిక్విసైట్ అండ్ పే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీ 100 రూపీస్ అండ్ దోస్త్ రిజిస్ట్రేషన్ ఫీ అని మెన్షన్ చేసిండ్రు. సో, మనకి దోస్త్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత దోస్త్ రిజిస్ట్రేషన్ది కూడా మీరు సబ్మిట్ చేయాలన్నమాట. సో, మీ నియరెస్ట్ ఆర్డీసీ కాలేజ్లో అలాట్మెంట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీ నియరెస్ట్ ఏదైతే అదే. సో, కన్ఫర్మ్ అడ్మిషన్ వితిన్ 24 అవర్స్ అండ్ అటెండ్ ద ఓరియంటేషన్ అని మెన్షన్ చేసిండ్రు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, అసలు ఎలిజిబిలిటీ ఏంటి అనేది చెప్తాము. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 40% మార్క్స్ తోటి కంప్లీట్ చేసిండ్రో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ మార్చ్ ఆర్ జూన్లో కంప్లీట్ చేసి ఉండాలి ఫస్ట్ అటెంప్ట్. బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అప్లికేషన్ చేసుకోకండి. యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలిజిబుల్. నెక్స్ట్ ఇన్కమ్ 1,50,000 రూరల్ ఏరియాస్ అయితే, అర్బన్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకైతే 2 lakhs అనమాట. దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్స్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నేను వెబ్సైట్ లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొకటి అసలు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అంటే ఎస్ఎస్సి గ్రేడ్కి సంబంధించిన మార్క్స్ షీట్, ఇంటర్మీడియట్కి సంబంధించిన మార్క్స్ షీట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఫీ పర్టికులర్స్ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ దోస్తుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫీజు కూడా మీరు పే చేయాలి. ఓకే, సో ఇదన్నమాట. అండ్ రిజర్వేషన్స్ కేటగిరీ వైజ్గా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి రిజర్వేషన్ బేస్ చేసుకొని ఎట్లా అనేది. నెక్స్ట్ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి అండ్ కాలేజెస్కి సంబంధించిన ప్రిన్సిపల్ నెంబర్స్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. సో, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారంటే ఫస్ట్ కాలేజ్ వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి. అసలు అక్కడ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయంటే 40 ఉంటాయి మినిమము. ప్రతి గ్రూప్కి కూడా 40 ఉంటాయి. గర్ల్స్ కాలేజెస్ అండ్ బాయ్స్ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయని చూసుకొని వాళ్ళకి కాల్ చేసి మీరు సర్టిఫికేట్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వాళ్ళకి ఇన్ఫామ్ అయితే చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్. అండ్ ఏ గురుకులలోనైనా కూడా మనకి కంప్లీట్గా ట్రైనింగ్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బుక్స్ అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ కొన్ని కాలేజెస్లలో నెట్కి సెట్కి కూడా ప్రిపరేషన్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కూడా మిమ్మల్ని ఎంకరేజ్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఛానల్ కింద కమెంట్ చేయండి.